ఈరోజు మన మెగా 870లో జానపద గీతాలు పాడడంలో ఆడడంలో ఆయన ఒక దిట్ట. బిగ్ బాస్ 7లో ఒక ప్రపంచనాన్ని సృష్టించి బయట కూడా అంతే ఫుల్ ఫామ్ తో దూసుకుపోతున్న బోలే గారు ఈరోజు మన గెస్ట్. సో వారికి చిరంజీవి గారంటే ఎంత అభిమానమో వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ బోలే షావ్లి గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందంగా ఉండండి. సూపర్ ఆన్సర్ అయితే. సో హ్యాపీగా కూడా ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అందం అంటే అంటే బాహ్య అందమేని కాదు, మానసికంగా మనం చాలా ఆనందంగా ఉంటే అందంగా ఉన్నట్టే నా ఉద్దేశం. ఎస్, సూపర్గా చెప్పారు. థ్యాంక్ యూ. సో ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. నవ్వారు మీరు, ఇంకా నేను నవ్వించలేదు. ఓకే, అంటే మీ గురించి నేను విన్న మాటలు కానీ లేకపోతే తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే మంచి మనిషి, అంటే తను ఎక్కడైతే ఉంటాడో అక్కడ నలుగురిని కూడా హ్యాపీగా నవ్విస్తూ ఉంటాడని చెప్పి నేను విన్నాను. సో ఆ వర్డ్స్ గుర్తొచ్చాయి నాకు అంతే. థ్యాంక్ యూ అండి. ఓకే, సో మెగా 870కి వచ్చారు. చిరంజీవి గారికి మీరు ఫ్యానా అంటే ఫ్యాన్ అనే మాట చాలా 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 తక్కువ అనే మాట మీ నోటి నుంచి వస్తుంది. అదే నేను చాలా మంది నోట్లో నుంచి కూడా విన్నాను. అపర భక్తుడు అంటారు. ఏంటి అసలు ఏం చూసి ఆయనకి ఫ్యాన్ అయ్యారు? ఎందుకు చిరంజీవి గారు అంటే అంత ఇష్టం మీకు? ఇప్పుడు జనరల్గా నేను చిన్నప్పుడు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి అప్పటి నుంచే నాకు చిరంజీవి గారు పరిచయం. పరిచయం అంటే సినిమాల ద్వారా. ఓకే, అంతే, అంటే అర్థం చేసుకోండి మీరు. అంటే మాకు అదే కదా పరిచయం, మరి తెర మీదనే కదా. కానీ అప్పుడు నేను చదువుకునేటప్పుడు ఏంటంటే అండి, నాకు ఆయన సినిమాలు వచ్చిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తుంది, నేను 1వ తరగతి సంథింగ్, అంటే నాకు తెలీదు, 3-4 ఏళ్ల తర్వాత రాక్షసుడు సినిమా ఒక వీడియోలో వేశారు చాలా కాలం తర్వాత మా ఊళ్ళో. మాది పల్లెటూరు కదా, పెనుగొండ. మా దగ్గర ఒక దొరూరు గడి ఉంటుంది, అక్కడ రెడ్డి గారి గడి ఉంటుంది. ఆ గడిలో వీడియోస్ చేసేదన్నమాట. అప్పుడు ₹1 టికెట్ పెట్టి వీడియోలు వేసేది. అప్పుడు నేను ఆ వీడియో చూస్తాను పోయేదన్నమాట. అప్పుడే రాక్షసుడు అనే సినిమా వచ్చింది. అది చాలా కాలం తర్వాత. అప్పుడు నేను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉన్నాను అంతే. నేను ఆ క్లాస్లో రాక్షసుడు సినిమా చూశాను నేను. ఓకే, ఇంకా అప్పటి నుంచి చిరంజీవి గారు అసలు అంటే ఈయనే ఉంటారు, ఇంకెవరు లేరు కావచ్చు అని అనుకునేది. తర్వాత వస్తే మళ్ళీ ఈ కృష్ణ గారి సినిమాలు, కృష్ణరాజు గారి సినిమాలు ఇట్లా వచ్చేటి అనమాట. మేము చదువుకుని పెరుగుతుంటే ఆ రకంగా ఫస్ట్ చూసింది ఎక్కువ చిరంజీవి గారిని. నేను మెయిన్ చిరంజీవి గారి సినిమా నాకు అప్పుడు చూడడం. ఆయన నడక, ఇప్పుడు ఆయన ఎలా అయితే నడుస్తారో ఆయన స్టైల్. అప్పుడు దాని తర్వాత కొంతకాలం తర్వాత దొంగ సినిమా చూసాం. దొంగ గోలీ మార్ 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 అని, అప్పుడు అది మేము అట్లా అనుకుంటూ స్కూల్కి వెళ్ళేది. గోలీ మార్ 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 అనుకుంటూ వెళ్ళేది. అదే తెలుసు. ఇంకా మళ్ళీ ఎవడన్నా ఏదైనా దొంగతనం చేసాను అనుకో, దొంగ దొంగ ముద్దుల దొంగ దోచాడే బలపం ఇట్లా అనుకునేది అన్నట్టు. బలపం తీసుకున్నా ఆ పాట పాడుకునేది అన్నట్టు. అంటే ఇట్లా ఆయన పాటలు ఎట్లా పాడుకునేది అంటే సందర్భానుసారంగా పాటలు పాడేది ఆయన. ఓకే, రాక్షసుడు సినిమాలు కూడా అంతే. మళ్ళా సెలవులు అయిపోతాయి కదా, అప్పుడు అయిపోయిన తర్వాత కొంత మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే పాటలు పాడుకునేది. అంటే సందర్భానుసారంగా ఆయన పాటలు పాడేది. అంటే తర్వాత ఇప్పుడు బాడీలో అండి డ్యాన్స్ వేస్తే జస్ట్ ఇట్లా మనం కూర్చున్నా కూడా ఇట్లా ఇట్లా ఈ చెయ్యి జస్ట్ ఇట్లా అనడం, బాడీ లాంగ్వేజ్ కూడా అట్లా, బాడీ లాంగ్వేజ్ కూడా ఆయన స్టైల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో అంత ఆయన ఆవాహన చేసుకున్నారు మన మీద. ఆయన ఇంపాక్ట్ అంత పడింది బాడీలో. ఏదైనా డ్యాన్స్ చేద్దామన్నా, ఏం చేద్దామన్నా, ఎవరితో మాట్లాడదామన్నా, జస్ట్ ఎవరైనా పిలిచినప్పుడు జస్ట్ ఇట్లా స్టైల్గా అని, అంటే చెయ్యి ఇలా వెళ్తుంది, ఏంటి పిలిచారా అని జనరల్గా. సో అట్లా అంత ఆయన బాడీ లాంగ్వేజ్ బాడీలో అంత ఇంజెక్ట్ అయిపోయి ప్రతి పనిలో కూడా, మాట్లాడడంలో స్టైల్, ప్రతిదీ కూడా ఒక స్టైల్గా చేయాలి, స్టైల్గా నడవాలి. ఇలా ఆయన నడిచేటప్పుడు ఇలా ఇలా నడవడం, అలా లేవడం, ఇలా మాట్లాడడం, చూడడం. తర్వాత ఘరానమ్మగుడి సినిమా చూసినప్పుడు ఆయన కొంతమంది నమస్తే పెడితే ఇప్పటికీ ఇట్లా అంటుంటా, ఆటోమేటిక్ ఇట్లా వచ్చేస్తుంది అది. సో ఇంత ఇంపాక్ట్ పడింది ఆయన మీద. అదే అండి, అంటే ఆయన ప్రతి పాట, రుద్రనేత్ర పాటలని అప్పుడు వచ్చేది. ఎల్లంటే ఓ అంటే వి అంటే ఈ అంటే లవ్వు లవ్వు లవ్వులే, కే అంటే ఐ అంటే ఎస్ అంటే హెచ్ అంటే కిస్సు కిస్సు కిస్సులే అని ఈ పాటలు వినబడేది. అప్పుడు టేప్ రికార్డర్లో వినబడేది ఆ పాటలు చిరంజీవి గారి. తర్వాత యముడికి మొగుడు పాటలు, అందులో కూడా ఎన్ని పాటలు అసలు అందులో. కన్నె పిల్లతోటి పిల్లగాడికొచ్చినమ్మ పీకులాట, ట్రం
ట్రన్ ట్రన్ టావ్ 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 అంటే బీజిఎం కూడా గుర్తుండేదండి. yes yes ఆయన పాట పాడి ఉత్త పాట పాడడం కాదు, నోటితోటి ఆ బీజిఎం కూడా అని కార్డ్స్ కూడా ఇట్లా ప్రతి బీజియం కూడా నోటి గుర్తుండేది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఇది సో ఎంత మీరు అసలు ఇన్వాల్వ్ అయ్యి ఎంత పిచ్చి ఉంటే అసలు ఇప్పటికీ కూడా అవి అంత గుర్తుండు. నేను 5th అయిపోయింది, 6th లోకి వచ్చేటప్పటికి అప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చింది. గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చినప్పుడు అసలు ఆయన గ్యాంగ్ లీడర్ అంటే సినిమా ఒకటి వచ్చింది. అప్పుడు వస్తే మహబూబాద్కు మా మహబూబాద్ సిటీ మాది, మేము సిటీకి రావాలి సినిమా చూడడానికి. అక్కడికి సినిమా వచ్చేటప్పటికి సంవత్సరం నడిచినాక, వరంగల్లో నడిచిన 6 నెలలు సంవత్సరానికి వచ్చేది అది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఘరణమ్మ కూడా అంటూ అప్పుడు పాటల పుస్తకాలు వచ్చేది, అంతే ఉంటాయి అవి. ఆ పాట పుస్తకాలు తెచ్చుకొని ఆ పాటలు పాడుకునేది. ఏమో ఈ పాటల పుస్తకాలు సినిమా ఎప్పుడు చూడాలరా అని ముందే నేర్చుకునేది ఆ పాటలు. సండే అననురా మండే అననురా ఎన్నడు నీదాన్నిరా రాజారా ఎటురా అనే పాటలు, గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా పాటల పుస్తకాల్లో ముందే నేర్చుకొని పోయేదన్నమాట మేము. ఓకే, పాల బుగ్గ ఇదిగో పట్టు ఇంకో ముద్దు ఇక్కడ పెట్టు దక్కాలంటే ఆ తాళిని కట్టు నీ ఆత్రము నా గాత్రము చెయ్యాలి జట్టు లవ్ లవ్ లాకప్ లింకప్ లీలలే చెయ్యాల నీ లగ్నాలక్ డోలక్ మోతలే మోగాల ఐ లవ్ యూ నా మంత్రం. ఇట్లా ఇప్పుడు ఈ పాట ఎప్పుడు నేర్చుకున్నది? చిన్నప్పుడు పాటల పుస్తకాలు. ఇప్పుడు విని కాదు, చిన్నప్పుడే. అంటే పాఠ్య పుస్తకాలు స్కూల్లో చదివి పాటల తర్వాత ఇంటికి పోయిన తర్వాత పాటల పుస్తకాలు మళ్ళీ ఆయనే ఉండేది ఎక్కువ. అంటే వేరే హీరోలకు కృష్ణ గారు, ఇప్పుడు ఇదే నాగార్జున గారు, అప్పుడు వెంకటేష్ గారి పాటలు చిన్నప్పటి నుంచి వసంతంలా అని ఇట్లా, అంటే వెంకటేష్ గారు ఇట్లా, అంటే రకరకాల అన్ని హీరోలే. కాకపోతే చిరంజీవి గారి మీద ఎక్కువ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆయన మీద ఎక్కువ డాన్స్ అంటూ ఇంకా ఆయనదే. నేను పెళ్లిలో వచ్చినప్పుడు నన్ను బోలేని బిల్లు అంటారు, డాన్స్ ఎత్తరా అనేది మా ఊళ్ళో. నన్ను బోలేశ్వరాలను పిలుస్తాడు, వాడు డాన్స్ ఎత్తరా అని నన్ను పిలిపిస్తే ఆయన పాటలకి చిరంజీవి గారి పాట పెడితే నేను డాన్స్ చేస్తా అనేది. ఓకే, సో అంత చిరంజీవి గారికి ఎంత అభిమానమో అసలు తెలిసిపోతుంది మీ మాటల్లో, మీ బాడీ లాంగ్వేజ్ లో అంతా. సో అంటే మీరు ఈ కెరీర్ లోకి ఎంటర్ అయిన తర్వాత అఫ్ కోర్స్ కొన్ని మూవీస్ లో పాటలు పాడారు అండ్ చాలా జానపద గీతాలు రాశారు, పాడారు, చాలా పర్ఫామ్ చేశారు. వీటన్నింటికంటే ముందు అసలు ఈ ఇండస్ట్రీలోకి రావడానికి ఏంటి అసలు రూట్ ఎలా దొరికింది? అసలు కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది రూట్ ఎలా దొరికిందంటే అండి, ఇది సింపులే. మా ఊళ్ళో పాటలు పాడుతూ చదువుకున్నాను మహబూబాద్లో. అక్కడ కూడా ఇప్పుడు చక్రి గారు, కందికొండ గారు, మా ఫ్రెండ్స్ అంతా నందన్ రాజు గారు అని ఇట్లా మా ఫ్రెండ్స్ ఉండేది కొంతమంది. మేమందరం కూడా లక్ష్మణ్ గారు, బూర్ల లక్ష్మణ్ మెయిన్. అసలు నేను బూర్ల లక్ష్మణ్ అని చక్రి గారి క్లోజ్ ఫ్రెండ్ అండి. అసలు చక్రి గారి ఇండస్ట్రీకి రావడానికి పుష్ చేసి హెల్ప్ చేసిన వ్యక్తి ఆయనలో కూడా. ఎందుకంటే చక్రి గారి ఫస్ట్ ఆల్బమ్ పండు వెన్నెల ఆల్బంలో నేను పాడాను కోరస్ సింగర్గా. ఫస్ట్ ఆల్బమ్ అది, అమృతవాణి స్టూడియో. ఓకే, ఆ ఆల్బమ్ ప్రొడ్యూసర్ ఎవరంటే లక్ష్మణ్ గారు, బూర్ల లక్ష్మణ్. ఇప్పుడు ఆయన మహబూబాద్లో ఉంటారు, ఆయన బిజినెస్ చేస్తూ ఉంటారు. చక్రి గారి క్లోజ్ ఫ్రెండ్ చక్రి గారు. దాని తర్వాత ఆయన కూడా బాగానే గుర్తించారు, ఆయనకి హెల్ప్ చేశారు కొంతవరకు. సో వాళ్ళిద్దరు బాగుండేది. కాకపోతే ఇండస్ట్రీకి రాలే ఆయన, అది ఆయన పర్సనల్. సో ఆ రకంగా ఇప్పుడు ఆయన నాకు గుర్తుకొస్తారు. ఆయన మహబూబాద్కు మేము చదువుకునేటప్పుడు ఈ గ్రూప్ సాంగ్స్ అని పిల్లలకు సాంగ్స్ నేర్పించడాలు, నేను చదువుకుంటూనే గురువు అయ్యాను. నేను చదువుకుంటూ పాటలు చెప్పాను, నేను పాఠం చదువుకుంటూ పాటలు. నేను 10th క్లాస్ చదువుకున్నప్పుడు కూడా 10th క్లాస్ వాళ్ళకి నేను డౌట్స్ క్లియర్ చేసేది. సో అంత మంచి క్లెవర్, నేను బాగానే చదివాను. సో ఆ రకంగా చదువు నాకు ఇంకా డిగ్రీకి వచ్చేటప్పటికి డిస్కంటిన్యూలీ జరిగినాయి ఎక్కువ. జోక్ ఏంటంటే ఇప్పుడు డిగ్రీ మళ్ళీ తర్వాత ఓపెన్ రాసుకొని మళ్ళీ తర్వాత అంటే పిల్లలకు పాటలు చెప్తున్నాయి, ఓపెన్ రాసుకొని మళ్ళీ ఇప్పుడు పీజీలు చేయడాలు. ఇప్పుడు కూడా ఇప్పుడు నేను ఫోక్ ఆర్ట్స్ చేస్తున్నాను, పీజీ. అంటే చదువు అంటే అంత ఇష్టం నాకు బాగా. సో ఆ రకంగా చదువుకుంటూ వచ్చేటువంటి తరుణంలో అక్కడ మేము స్కూల్ పెట్టామండి, ఫ్రెండ్స్ అంతా కలిసి. అక్కడ నందన్ రాజు, నేను, ప్రభాకర్ అని మేము పార్ట్నర్లు స్కూల్ పెట్టి, ఆ స్కూల్ ఎందుకు పెట్టామంటే ఈ డబ్బుతో మేము సంపాదించుకొని పిల్లలకు పాటలు చెప్పి వాళ్ళని ప్రయోగం చేసి వాళ్ళకి పాటలు నేర్పుతూ మనం ఇండస్ట్రీకి రావాలనే దాంతో పెట్టాం. మేము అప్పుడు బచ్చగాన్ని పెట్టి 17-18 సంవత్సరాల వయసులోనే ఈ ప్లాన్లు. సో అట్లా చేసుకొని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకు ఎట్లా అంటే చక్రి గారి ఇన్స్పిరేషన్. అంటే చక్రి గారు మాకు అప్పుడు పుష్ చేయకపోయినా, మాకు రిసీవ్ చేసుకోకపోయినా మేము ఆయన ఇన్స్పైర్ తీసుకున్నాం. అది చాలా గొప్ప విషయం.
ఆ ఇన్స్పైర్ తీసుకోవడం, ఎందుకంటే ఆయన మ్యూజిక్ మా దగ్గర మాతో పాటు పాడి మాతో పాటు ఉన్న వ్యక్తి సినిమాల్లో ఇంత సాధిస్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళొచ్చు అనేటువంటి ఇదితోటి ఇటు వచ్చాం. అప్పుడు కొంతమంది ఇక్కడ మహానుభావులు, ఇక్కడ రావుపల్లి రాంబాబు నాకు అన్నం పెట్టారు, సాయి సుధాకర్ నాయుడు గారని ఆయన నాకు అన్నం పెట్టారు. అంటే వీళ్ళంతా మనం పాట పాడగానే ఇట్లా టేబుల్ మీద ఇట్లా కొడుతూ పాట పాడేవాడిని. పెట్టగానే మా దగ్గర ఉండిపోతావా అని, మా ఇంటికి రా, మా భోజనం చేయి, నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఇక్కడ మా వస్తాడు ఎప్పుడైనా రిసీవ్ చేసుకోవడానికి అన్నం పెట్టండి. ఇట్లా మహానుభావులు వాళ్ళు. అన్నం పెడితే మర్చిపోను. ఇప్పటికి నా స్టూడియోకి ఎవరు వచ్చినా ఫస్ట్ అన్నం పెడతాను నేను, ఎందుకంటే అది నాకు ఆ అన్నం, ఆ ఆకలి బాధ నాకు తెలుసు. అప్పటి నుంచి నేను పాట పాడినప్పుడల్లా నాకు అవకాశాలు వచ్చేది. నేను ఎప్పుడు కూడా డబ్బులకు ఎక్కువ, అంటే కృష్ణానగర్ కష్టాలు నేను ఎక్కువ పడలేదు, తక్కువ, చాలా తక్కువ. ఎందుకంటే పాట పాడినాక డబ్బులు వచ్చేది. ఆ రకంగా నా సొంత అక్కడ ఊర్లో ఉన్నటువంటి కళే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్బిల్ట్ నా బాడీలో మా అమ్మ నాన్న ఇచ్చినటువంటి ఇన్బిల్ట్ ఆ కళ ఏదైతే ఉందో మన బాడీలో ఉండిపోయింది, అది ఇక్కడ మాకు పనికి వచ్చింది. ఇక రాను రాను మనం వర్క్ చేస్తుంటే క్లాసికల్గా కూడా రకరకాలుగా మనకు అలవాటు అయిపోయింది. ఈ రకంగా కొన్ని చిన్న సినిమాలు చేశాను, చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను ఇవన్నీ, అంటే మళ్ళీ మీరు అడిగారు కాబట్టి. అట్లా చేస్తూ ఉంటే సాయి సుధాకర్ నాయుడు గారని మహానుభావుడు ఆయన, నాకు ఆయన నదీం శ్రావణ్, బాంబేలో ఉన్న నదీం శ్రావణ్, ఆయన బాలీవుడ్ సింగర్ అండి. నదీం శ్రావణ్ అని బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. చాలా వాళ్ళిద్దరు నదీం శ్రావణ్, అందులో శ్రావణ్ గారు నా గురువు గారు. ఆయనే బ్యాడ్లకి ఏంటంటే దురదృష్టవశాత్తు కరోనాలో ఆయన పరమపదించారు. ఆయన నాకు అన్నం, అక్కడ నన్ను ఆయన బాగా చూసుకున్నారు. బాంబేలో నేను కొంత, అంటే బాలీవుడ్ వే ఆఫ్ నేర్చుకోవడానికి నాకు దోహదపడ్డారు ఆయన. ఇక్కడ కూడా ప్రెస్ మీట్కి వచ్చి ఒకనొక సందర్భంలో సానా స్టూడియోలో ప్రెస్ మీట్ జరిగితే నా గురించి ఆయన వచ్చి మాట్లాడు, బాలీవుడ్ సింగర్ సాజన్, ధడకన్, రాజా హిందుస్థానీ, దిల్వాలే, పూలవర్ కాంటి మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడు మేము చిన్నపిల్లలం, కాకపోతే పెద్దగైన తర్వాత ఆయన మాకు దొరికారు. సో అది అదృష్టం. ఆయన పాటలకు డాన్స్ చేస్తుండేవాళ్ళం మేము ఊళ్ళో, హిందీ పాటలు వేసినప్పుడు. ఈ సాజన్, ధడకన్, రాజా హిందుస్థానీ పాటలు చిన్నప్పుడు డాన్స్ చేసేది. పెద్ద పెరిగిన తర్వాత ఈయన అని మళ్ళీ ఆశ్చర్యం. సో ఇట్లా ప్రతి ఒక్కరి పెద్దల మహానుభావులందరూ, అంటే ఎందుకో మరి అంటే ఆర్గానిక్ ఆ మట్టి నేల నుంచి వచ్చి ఆ కళతో వచ్చినాం కాబట్టి ఆ కళమ్మ తల్లి ఇంతమందిని పరిచయం చేయించి, అంటే ఎలాంటి ఏం లేకుండానే అన్నం పెట్టించి, ఎవరో తెలియదు. సో ఇట్లా దొరికింది. వైఫ్ సినిమా తీశారు రావుపల్లి రాంబాబు. అప్పుడు శివాజీ గారు హీరో. శివాజీ గారు అనుకున్నా, కట్ చేస్తే ఆయన నేను బిగ్ బాస్కి వెళ్ళాం. అంటే ఎంత అదృష్టం అది. ఇట్లా కొన్ని మనకి ఆ నేచర్, మన గుణం, మన మనసు మంచిది కాబట్టి ఆ నేచర్ మనల్ని ఎప్పుడు కనెక్ట్ చేస్తూనే ఉంటుంది. మనం పాజిటివ్ పర్సన్. అన్నం తింటాం, గుర్తుపెట్టుకుంటాం. ఒకసారి అన్నం పెడితే 100 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటాం, చచ్చిపోయిందా గుర్తుపెట్టుకుంటాం. మనం అన్నం పెట్టాలనేటువంటి సంకల్పంతో ఉంటాం. ఇట్లా మనకి ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేశాను, పాడాను. ఇప్పుడు ఫోక్లో, యూట్యూబ్లో కూడా బతుకమ్మ, బోనాలు పండుగ వస్తే, ఆ పాయింట్కి వస్తే, అంటే మీరు ఈ కళ, అంటే ఇప్పుడు ఏదైతే మీరు రాయడం కానీ పాడడం కానీ చేస్తున్నారో, దీనికి మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవడం కానీ నేర్చుకోవడం కానీ ఎక్కడ లేదు? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ తో మీ అంతటి మీరు అది ప్యాషన్ గా? అంతేనండి, స్వతహాగా నేర్చుకుంటూ. ఇప్పుడు నదీం శ్రావణ్ గారు ఉన్నారు కదండి, ఆయన దగ్గర మెలకువలు నేర్చుకున్నాను. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. అంటే వే ఆఫ్, క్లాసికల్ వే ఆఫ్ అంతా నేర్చుకున్నాను. మీరు రవితేజ గారికి కూడా ఒక పాట పాడారు కదా? పాడానండి, కిక్ టూలో. తమన్ గారి మ్యూజిక్ లో అండి. తమన్ గారు నాకు అవకాశం ఇచ్చారు. నాకు సురేందర్ రెడ్డి గారి ద్వారా అవకాశం ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత తమన్ గారు, నేను పాట రాశాను. తర్వాత ఈ పాట బోలే గారు పాడితేనే బాగుంటుందని డైరెక్టర్ గారు అడగడం, తర్వాత తమన్ గారు ఒకసారి ట్రాక్ పాడండి అని చెప్పారు. పాడగానే ఆయన కూడా బాగా నచ్చింది, ఆయన చెన్నైకి రమ్మన్నారు. అక్కడికి వెళ్ళి ఈ పాట పాడడం జరిగింది. తర్వాత కిక్ టూ కూడా నేను ఆయనతో, తమన్ గారితో పాటు వర్క్ చేశాను. నేను ఆయనతో పాటు ట్రావెల్ అయ్యాను. సో నాకు చాలా హ్యాపీ.